పార్ట్ ఎలా అంటే ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది కూడా డిసిప్లైన్ వే ఆఫ్ ప్రిపరేషన్, ఇంకా టైం మేనేజ్మెంట్ అనేది. ఇప్పుడు ఏం చేస్తున్నామో ఇప్పుడు ఏం చేయాలో ఆ పని మాత్రమే అప్పుడు చేయాల్సింది. ఎస్ఏ కూడా రాసేటప్పుడు కూడా ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వాల్సింది. ముందుగా ఒక మంచి ఒక స్టోరీతో ఇంట్రడక్షన్ ఇవ్వడం కానీ, బాడీలో విషయాలన్నింటినీ స్పష్టంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ప్రిలిమ్స్కి మెయిన్స్కి సిలబస్ చాలా భాగం కామన్గా ఉంటుంది. దానికి రెండింటిని కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత విడివిడిగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రధానంగా ఫోకస్ ఏ విధంగా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ప్రిలిమ్స్ కోసం చదువుతారు, మెయిన్స్ కోసం చదువుతారు. ప్రిలిమ్స్ కోసం ఎలా ఫోకస్ పెడతారు, మెయిన్స్ కోసం ఎలా ఫోకస్ పెడతారు? గ్రూప్ 1 విషయానికి వస్తే ప్రిలిమ్స్లో ఇంతకుముందు 2016 నోటిఫికేషన్ ముందు ఎలా ఉండేదంటే డైరెక్ట్ బిట్, కొంచెం డైరెక్ట్గా సింపుల్గా ఇలా ఉండేది. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్కింగ్ వచ్చింది. అడిగేది కూడా కొంచెం క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ ఏబీసీ అని, క్వశ్చన్లోనే ఏబీసీ అని స్టేట్మెంట్స్ ఇచ్చి ఆన్సర్ ఏ అండ్ బి, ఏబీసీ ఓన్లీ ఏ, బీసీ ఆల్, ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఇంత ముందులా కాకుండా మన ప్రిపరేషన్ స్టైల్ మార్చాల్సింది. అది ఎలాగనంటే ఒక సబ్జెక్ట్ని చదివేటప్పుడు ఇది మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ కాకుండా రెండింటికి కలిపి చదివేసాను. అప్పుడు మనం దాన్ని అనలైజ్ చేసుకునేలాగా ఉండాలి ఒక విషయాన్ని లోతుగా. కొన్ని ఉంటాయి టాపిక్స్ మీరు అన్నట్టు ప్రిలిమ్స్ కనే సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటివి మాత్రం సూటిగా ప్రిలిమ్స్కి ఎలా అడుగుతారో కాన్సెప్ట్ మొత్తం చదవకుండా వాటిపైన మాత్రం ఒక బుల్లెట్ లాగా కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. నార్మల్ జనరలీ 95% రెండింటికి కలిపి చదువుకోవడం మంచిది. అదే మెయిన్స్ కోసం ఎలా చదవాలి? ప్రిలిమ్స్ కోసం ఉన్నప్పుడు స్పెసిఫిక్గా చదివేటప్పుడు ఒక ఏదైనా ఎలక్షన్ కమిషన్ ఒక పర్టికులర్ టాపిక్, అందులో ఎలక్షన్ కమిషనర్గా ఉండాల్సినంత ఏజ్ ఇలా చూసుకుంటాం. ఏజ్, క్వాలిఫికేషన్, అతను ఎవరు అపాయింట్ చేస్తారు, అతను ఎవరు రిమూవ్ చేస్తారు, తర్వాత అతని పవర్స్ ఏంటి, ఎలక్షన్ కమిషనర్ కింద హైరార్కీ ఎలా ఉంటుంది, స్టేట్లో ఎలాంటి బాడీస్ ఉంటాయి, ఇలాంటి ఈ ప్యాటర్న్లో చూసుకుంటాం. బట్ మెయిన్స్కి వచ్చినప్పుడు అఫ్కోర్స్ ప్రిలిమ్స్ కూడా ఇంకా డెప్త్ కూడా వెళ్తాం. అది ఎలా అంటే మెయిన్స్కి వచ్చినప్పుడు ఇవన్నీ తెలియాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ప్రిలిమ్స్లోనే అడిగేసి ఉండొచ్చు బహుశా. మెయిన్స్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న వీవీప్యాట్ గురించి, వెరిఫైడ్ ఓటర్ పేపర్ ఆడిట్ అని, ఇలాంటి వీవీప్యాట్ గురించి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇలాంటివి చదువుకోవాల్సి ఉంటుంది. ఆ బేసిక్స్ అన్ని, ఆ ఫౌండేషన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అవన్నీ అవసరం లేకపోవచ్చు. కానీ అది ఏ చట్టం కింద ఎస్టాబ్లిష్ అయింది, కాన్స్టిట్యూషన్లోనే ఉందా, కాన్స్టిట్యూషన్ వాడినాక, అవన్నీ ప్రిలిమ్స్లో చూసుకుంటాం. ప్రిలిమ్స్లో కూడా ఈ మధ్య ఇట్లా వీవీప్యాట్ అని కరెంట్ అఫైర్స్ పైన అడుగుతున్నారు. బట్ జనరలీ స్పీకింగ్ ప్రిలిమ్స్ అంటే కొంచెం ఆ విధంగా ఉంటుంది. మెయిన్స్ అంటే ఇలా డెప్త్కి సబ్జెక్ట్ అనలైజ్ చేసుకున్నాం. పేపర్ వైజ్గా చెప్పాలంటే మెయిన్స్లో ఎస్ఏ పేపర్, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఎస్ఏకి అయితే మెయిన్గా మనం న్యూస్ పేపర్ బాగా ప్రిపేర్ చదువుతుండడం తరువుగా మంచిది. చదవడం అంటే మనకు కావాల్సిన రిలేటెడ్ టాపిక్స్, అది మనం ఏ పేపర్ ఫాలో అయినా ఇతను ఒక్క పేపరే ఫాలో అవ్వాల్సింది, అన్ని మల్టిపుల్గా ఫాలో కాకుండా. దాంట్లో వచ్చిన ఎడిటోరియల్స్ కట్ చేసుకోవడం. మన గ్రూప్ 1కి మనం ఇంతకుముందు చూస్తుంటాం నోటిఫికేషన్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాము, సో అలాంటి క్లిప్పింగ్స్ కట్ చేసి పెట్టుకోవడం, వాటిని మనం తరువుగా అప్పుడప్పుడు చదువుతూ ఉండడం. వచ్చిన మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి ఏదైనా ఒక వాటిపైన ఎడిటోరియల్స్ ఇచ్చారు, అందులో కొన్ని వచ్చిన బుల్లెట్ పాయింట్స్ మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఎస్ఏ ఎలాంటి స్ట్రక్చర్లో రాయాలని ఎడిటోరియల్స్లో మనకు కొంచెం ఐడియా రావచ్చు బాగా. సో అలాంటి పదాలు కానీ, సూటిగా రాయాల్సిన పదాలు, ఎలాంటి పదాలు వాడాలి, ఎలాంటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి అనేవి ఆ ఎడిటోరియల్స్ యూజ్ అవుతాయి. ప్లస్ ఎస్ఏ కూడా మనం బాగా ప్రిపేర్ అవ్వచ్చు. దాంతోపాటు అంటే ఇది నా వరకు నేను ప్రిపేర్ అయిన స్ట్రాటజీ చెప్తున్నాను. నేనైతే ఇన్సైట్స్ ఆన్ ఇండియా ఇలాంటి వెబ్సైట్స్, ఆన్లైన్లో ఉన్న వెబ్సైట్స్, విజన్ ఐఎస్ ఏదో ఒకటి అన్నీ కూడా మళ్ళీ ఏదైనా ఒకటి ప్రిపేర్ అయితే చాలు, మల్టిపుల్గా కాకుండా. దాంట్లో వచ్చే ఎడిటోరియల్స్ కానీ, ఆల్ ఇండియా రేడియో, తర్వాత లోక్సభ, రాజ్యసభ టీవీ సమ్మరీస్ కానీ, ఇంకా వేరే ఇంకా ఆన్లైన్లో వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ హిందీ న్యూస్ పేపర్ ఆర్ ఈనాడు, ఏదైనా అవ్వచ్చు, ఒక పేపర్లో వచ్చిన ఎడిటోరియల్స్ చదువుకోవడం, ఆన్లైన్లో వచ్చిన మెటీరియల్స్ కానీ, ఇవన్నీ తీసుకొని మల్టిపుల్గా మనం అందరి ఐడియాస్ని క్లబ్ చేసుకుంటూ మనకంటే ఒక సపరేట్ ఒక స్పెషల్ ఐడియా పెట్టుకుని రాయడం వచ్చింది. తర్వాత మిగతా పేపర్లు ఎస్ఏ కూడా రాసేటప్పుడు కూడా ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఒక మంచి ఒక స్టోరీతో ఇంట్రడక్షన్ ఇవ్వడం కానీ, బాడీలో విషయాలన్నింటినీ స్పష్టంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. బాడీ కంటే ముందు ఇంట్రడక్షన్లో ఒక స్టోరీ లాంటిది, చిన్న స్టోరీ లాంటిది ఇవ్వడం. ఇంకా నెక్స్ట్ కన్క్లూజన్లో మన ఆప్టిమిజం అంటే పాజిటివ్గా నోట్ ఇవ్వడం. అఫ్కోర్స్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఇస్తూనే అంత ముందు బాడీలో, బట్ కన్క్లూజన్లో కొంచెం ఆప్టిమిజం ఇవ్వడం బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మిగతా పేపర్స్ హిస్టరీ, పాలిటీ, ఇంతకుముందు హిస్టరీ, పాలిటీ రెండు కలుపుకుంది. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీ కనిపించింది. వీటికి ఎలాగంటే మన బేసిక్స్ కోసం ఒక ఎన్సీఆర్టీ కానీ, స్టేట్ బుక్స్ కానీ, ఏదైనా ఒకటి ఫౌండేషన్ కోసం, ఫ్రెషర్స్కి ఫౌండేషన్ కోసం ఒక బేసిక్ మెటీరియల్స్ చదువుకోవడం, టెక్స్ట్ బుక్స్ కానీ. ఆ తర్వాత ఇంకేదైనా ఫ్యాకల్టీస్ రాసిన
బుక్స్ కానీ నోట్స్ కానీ ఇవి కూడా ప్రిపేర్ అవుతుంటే మనకి ఏదో నోట్స్ చదివి ఉన్నది రాసామన్నట్టు కాకుండా సొంతంగా మనం ఆలోచించగలిగే క్యాపబిలిటీస్ పెరుగుతాయి. రాసిన దాంట్లో కూడా ఒక ఒరిజినాలిటీ మనకి బయటపడుతుంది. ఇంకా ఒక మంచి కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మంచి స్కోప్ ఉంటుంది. సెవరల్ వేస్ మనం ఆలోచించగలి ఉంటాం. నెక్స్ట్ అలాగే జాగ్రఫీ కూడా ఒక పర్టికులర్ బుక్, ఫౌండేషన్ బుక్ ఒకటి, తర్వాత ఎగ్జామ్కి సంబంధించి కావాల్సిన సిలబస్ కవర్ చేసిన బుక్ ఒకటి ఇలా చదువుతూ వస్తాం. ఇంకా నెక్స్ట్ ఎకానమీకి కూడా అలాగే, బట్ సర్వే బాగా చదువుతాం. ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ సోషల్ ఎకనామిక్ సర్వే, ఇండియాకి తీసుకుంటే ఎకనామిక్ సర్వే. ఇంకా నెక్స్ట్ బడ్జెట్స్, 2 బడ్జెట్లు, ఇంకా ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్, అందులో నుంచి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే లాస్ట్ నోటిఫికేషన్. ఇంకా నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాగే ఒకటి బేసిక్ మెటీరియల్ అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్యాకల్టీ, ఏదైనా మనకి నచ్చిన ఒక మంచి ఫ్యాకల్టీ, నోట్స్ వాళ్ళు రాసిన టెక్స్ట్ బుక్ కానీ ఇలాంటి. ఇంకా ఆన్లైన్లో కూడా మనం ఫ్రీక్వెంట్గా ఇప్పుడు కొత్తగా గవర్నెన్స్, తర్వాత ఎథిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి కూడా కలిపినట్టున్నారు కదా, అది వాటి గురించి కొంచెం. ఎథిక్స్కి ఇవి కూడా మనకి అఫ్కోర్స్ ఒక విధంగా చూస్తే బయట ఇప్పుడు మార్కెట్లో బుక్స్ వస్తుంది. ఎథిక్స్ పైన మనకు బుక్స్ చదవడం ఒక ఎత్తు అయితే, దానితో మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది మాత్రం ఎగ్జామ్లో ఖచ్చితంగా బయటపడుతుంది. సో మన ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా మన స్టైల్ కూడా ఎలా ఉండాలంటే, మనకి జాబ్ వచ్చినప్పుడు మనం ఎలా ప్రజెంట్ చేయాలి అన్న ఓరియంటేషన్లో మనం ఒక సోషల్ కాన్షియస్నెస్తో మనం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఆన్సర్లో ఒక క్లారిటీ మెయింటైన్ చేసినట్టు అవుతుంది. ఏదో అంటే కట్ చేసి పేస్ట్ చేసినట్టు కాకుండా మనం ఇచ్చిన మన మనసులో ఉన్న ఐడియాస్ని కూడా అక్కడ వస్తాయి బాగా. సో అదే సివిల్స్కి మనం ప్రిపేర్ అవుతున్నాం, రేపు పొద్దున ఒక కలెక్టర్ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఏదైనా ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్స్ ఇట్లాంటి అవ్వాలన్నప్పుడు గ్రూప్ 1లో కానీ ఇలా చేసుకుంటే మనం ముందు నుంచే ఆ ఓరియంటేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్లో కూడా ఏదో ఎగ్జామ్కి డిగ్రీ, బీటెక్, 10th ఇలాంటి చదువుతున్నామని కాకుండా ఈ ఓరియంటేషన్ ఉన్నప్పుడు అలాంటిదే ఎథిక్స్లో బయటపడుతుంది. ఒక ఇంటిగ్రిటీ అవన్నీ కూడా అలాగే బయటపడతాయి. స్టూడెంట్ ఎన్ని సంవత్సరాలు చదివాడు అది కాదు, ఎగ్జామ్ ఆ 3 అవర్స్లో అతను ఎలాంటి క్వాలిటీతో జవాబులు ఇచ్చాడు, రాశాడు, అదే అతను సక్సెస్ డిసైడ్ చేస్తాడు. ఆన్సర్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, సక్సెస్ కావాలంటే ఒక విద్యార్థి ఆన్సర్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఆన్సర్లో క్వాలిటీస్ అంటే ఇప్పుడు మనం రాసేటప్పుడే ప్రిసైజ్, వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రిసైజ్ టు ద పాయింట్ రాయాల్సి ఉంటుంది. మనం అది కాకుండా మిగతా అన్నీ కవర్ చేయడం వల్ల లాభం లేదు, ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది కూడా ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వడం మంచిది. ఒక ఇంట్రడక్షన్ అన్నట్టు, ముందు ఇంట్రడక్షన్ ఇచ్చిన క్వశ్చన్కి బ్రీఫ్గా మనం ఏం ఇంట్రడ్యూస్ చేస్తాం, మనం ఏం రాయబోతున్నాం ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా బాడీలో కూడా మనం అడిగిన పాయింట్ టు పాయింట్ ఏదైనా ఒక విషయం గురించి, ప్రస్తుతానికి ఫార్మర్ సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు ఇలా బాడీలో రాయొచ్చు మనం. అంటే ఫార్మర్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, సూసైడ్స్ ఎందుకు పెరిగిపోవడానికి కారణం అంటే అది ఒకటే కాదు, అగ్రికల్చర్లో నష్టాలు వచ్చాయని ఒకటి మేజర్ పాయింట్ అవ్వచ్చు, కానీ అది ఒకటే కాదు, ఇంకా చాలా ఆస్పెక్ట్స్లో మనం డీల్ చేస్తుంది. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, అప్పుల్లో కూలిపోయి, అఫ్కోర్స్ అది ఫార్మర్స్ అని క్రాప్ లాస్ వల్ల వచ్చిండొచ్చు అప్పులు అనేది. అది కాకుండా మ్యారేజెస్ చేయడం వల్ల కూడా వాళ్ళు అప్పుల్లో వెళ్ళిపోయచ్చు, సోషల్ స్టేటస్ కోసం. అన్ని కారణాలు చాలా ఉంటాయి. ఒక విలేజెస్లో ఒక వ్యక్తి చనిపోవడానికి అర్బన్ ఏరియాస్ కంటే ఇంకొన్ని ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ కల్పిస్తాయి. అలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనం స్టడీ చేయాలి. ఇలా అన్ని ఎన్నైతే ఆస్పెక్ట్స్ మనం చెప్పడం అనమాట. ఇంకా కన్క్లూజన్ కూడా పాజిటివ్ నోట్లో గవర్నమెంట్ ఏం చేయొచ్చు, ఏం చేస్తుంది అన్నట్టు ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తే మంచిది. ఈ సివిల్స్ గ్రూప్ అని ఈ పరీక్షల్లో సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్ తప్పనిసరిగా కావాలి, హార్డ్ వర్క్ అంతే కావాలి, తర్వాత పర్సిస్టెంట్గా కష్టపడాలి, టైం మేనేజ్మెంట్ అన్నిటికన్నా ముఖ్యం. ఈ అన్ని విషయాల మీద స్టూడెంట్స్కి మీరు ఏ విధంగా చెప్తారు? ముందుగా డిసిప్లిన్ గురించి చెప్పండి. మనం ఇక్కడ సివిల్స్ గ్రూప్స్ కానీ ఆస్పైర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే, మనం ఆలోచిస్తున్నాం ఎగ్జామ్ కోసం, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఎగ్జామ్ని ఏ ఓరియంటేషన్ ఆలోచిస్తున్నాం అక్కడి నుంచి, తర్వాత మనం టైంకి ఈ టైం నుంచి టైం చదవాలంటే మన మనసులో ఇంకే ఆలోచన రాకూడదు, ఓన్లీ మనకి ఆ సబ్జెక్ట్ పైన, లేదంటే ఆ కన్సర్న్ మన గ్రూప్ 1 ఆ ఓరియంటేషన్ దానిపైన ఉండాల్సి. దాని తర్వాత టైంలో 24 hours మనం చదవాలని కాదు, దాని తర్వాత మనకు లంచ్ ఉంటుంది, పడుకోవడం, నిద్ర అవన్నీ ఉంటాయి, ఒక్కోసారి ఫ్రెండ్స్తో బయట వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆపేసి చదువుకోవాల్సినంత అవసరం లేకపోవచ్చు, కానీ చదివినంతసేపు మాత్రం డెఫినెట్గా మన కాన్సన్ట్రేషన్ మొత్తం డిసిప్లైన్గా, మన ముందు సిలబస్ చార్ట్ ఉంది, మన ముందు బుక్స్ ఉన్నాయి, వాటిని కవర్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఆ టాపిక్స్ ఎలా ఉన్నాయి, ఏం ఓరియంటేషన్, ఎలా చదవాలి, ఇవన్నీ డిసిప్లైన్. ఇంకో పార్ట్ ఎలా అంటే ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది కూడా డిసిప్లైన్ వే ఆఫ్ ప్రిపరేషన్. అని ఏది పడితే అది మనం చదివేయడం ఒక వే ఆఫ్ పద్ధతిగా. ఇంకా టైం మేనేజ్మెంట్ అనేది, టైం మేనేజ్మెంట్ ఎలాగంటే ఎప్పుడు ఏం చేస్తున్నామో, ఎప్పుడు ఏం చేయాలో ఆ పని మాత్రమే అప్పుడు చేయాల్సింది. ఆడుకునే టైంలో ఆడుకోవడం, బయటకు వెళ్ళాల్సిన టైంలో వెళ్ళడం, తినడం. చదువుకునే టైంలో మాత్రం ఎలాంటి డివియేషన్స్ లేకుండా, మొబైల్స్ని, సోషల్ మీడియా వచ్చి, సెల్ ఫోన్స్తో మనం ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్ ఫ్రెండ్స్తో
ఇంకా యూట్యూబ్లో కానీ చూడడం, ఇంకా వాటర్ సాంగ్స్ ఎక్కువ వినడం, కొంచెం మన మైండ్ రిలాక్స్ కోసం యూస్ చేయడం వేరు, రిలాక్స్ అయిపోయి అదే పనిలో ఉండడం వేరు. రెండింటికి డిఫరెన్షియేషన్ ఒక డిసిప్లిన్ వేలో మనం తెలుసుకోవడం వేరు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.